భూమా అఖిలప్రియ తీరుపై సోషల్ మీడియా విస్మయం, సెటైర్లు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో భూమా అఖిలప్రియ మాట్లాడుతున్న తీరుపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. తండ్రి హఠాన్ మరణం నేపథ్యంలో అనివార్యమైన ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి అఖిలప్రియ వ్యవహరిస్తున్న తీరు నెటిజన్ల మధ్య చర్చనీయాంశమైంది. ఒక దశలో తన తండ్రికి ఏమైనా అయితే దానికి చంద్రబాబే బాధ్యుడు అని చెప్పిన అఖిలప్రియ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అఖిలప్రియ తీరు తమకు విస్మయాన్ని కలిగిస్తోందని అంటున్నారు. తాజాగా వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో ఇలాంటి విస్మయంతో కూడిన పోస్ట్ ఒకటి షేర్ అవుతోంది. అఖిలప్రియ తీరుపై వ్యంగ్యంగా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ సాగిన ఆ పోస్ట్ ఇలా ఉంది. భూమా అఖిలప్రియ గతాన్ని మర్చిపోయి ఎలా మాట్లాడగలుగుతున్నారు? చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా అని చెబుతున్నారా? మీ కుటుంబం వైసీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కాలువ శ్రీనివాసులు గారు మీ నాన్నగారిని ఒక రౌడీ అన్నందుకు గర్వంగా ఉందా? చంద్రబాబు గారు మీ నాన్నగారిని అనవసరంగా అక్రమ కేసులతో జైలులో ఉంచి అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా బెయిల్ ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టినందుకు గర్వంగా ఉందా? శోభా నాగిరెడ్డి గారు మరణించినప్పుడు కనీసం చంద్రబాబు గారు సంతాపం కూడా తెలపలేదు, అందుకు గర్వంగా ఉందా? 2014 ఎన్నికల ప్రచారంలో శోభా నాగిరెడ్డి గారి మరణ వార్త తెలియగానే జగన్ గారి కుటుంబం ఎంతో విలువైన ఎన్నికల ప్రచారాన్ని ఒక రోజంతా వాయిదా వేసి తమ కుటుంబం మొత్తం మీ ఇంటి గడప తొక్కి మా ఇంట్లో మనిషిని కోల్పోయామని బాధపడి మిమ్మల్ని ఓదార్చినందుకు మీరు ఇలా కృతజ్ఞత చెప్పుకుంటున్నారా? కేవలం ఇంకో సంవత్సరం ఉండే మంత్రి పదవి కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుపడండి. ఇవి ఆ పోస్టులోని ప్రశ్నలు.